విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు శవపేటికలతో వినూత్న నిరసన చేపట్టారు. కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 66 లక్షలకు పైగా పెన్షన్లు అందించామని, కానీ కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరును నిలిపివేసిందని ఆరోపించారు. లక్షలాది మంది అర్హులను పెన్షన్లు అందకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజల తరపున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 2 సంవత్సరాలు పరిపాలన కంప్లీట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో సెలబ్రేషన్, అది కూడా ఆంధ్రాలో కూడా కాదు. నేటికి కూడా ఒక కొత్త పెన్షన్ రిలీజ్ చేయలేదు ఈ దద్దమ్మ ప్రభుత్వం. ఒక్క పెన్షన్. చచ్చిపోయిన వాళ్ళు కనిపించటం లేదా? మీ ఐఏఎస్ లో మీకేమో లిస్టులు అందించట్లేదా? ఎంతమందికి సదరంలోనేమో ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్లు ఉన్నాయో మీకు తెలియదా? ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది వితంతువులు తయారయ్యారో తెలియదా? ఎంతమంది యాక్సిడెంట్ చనిపోతే ఆ మహిళలు రోధిస్తా ఉన్నారో తెలియదా? తెలియకపోతే లోకేష్ గారు ఒక్కసారి శ్మశాన వాటికల్లోంచి లిస్టులు రప్పించుకోండి, ఎవరెవరు చనిపోయారని చెప్పేసి. మేము కొత్త పెన్షన్ రిలీజ్ చేయమని నేనేమి అడగట్లేదు నీకు. మీరు అడగచ్చు ఏంటి, ఇది వినూత్నం ఏంటి, కొత్త పెన్షన్ రిలీజ్ చేయొద్దని అంటారేంటి? అట్లీస్ట్ చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్లనే వేరే వాళ్ళకి ఇప్పించండి. నేటికి సుమారు ఒక 6 లక్షల మంది కాటికి వెళ్ళిపోయారు ఈ 2 సంవత్సరాలు.